ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్ ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు చేతిలో ఓటమి పాలైంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది. తొలుత ఆతిథ్య శ్రీలంక భారత్ మధ్య మ్యాచ్ జరగగా భారత్ 8 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో ఈ రోజు గురువారం ఆఫ్ఘనిస్తాన్ తో తలపడ్డ భారత జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగింది. గత మ్యాచ్ లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి అదరగొట్టారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 44 పరుగులతో దుమ్ము లేపాడు. ఇక మూడో స్థానంలో వచ్చిన ప్రియాన్ సారే 8 పరుగులు చేసి విఫలం కాగా, ఇక నాలుగో స్థానంలో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 66 పరుగులు, కెప్టెన్ తిలక్ వర్మ 66 పరుగులతో రాణించారు. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్ ని 49 ఓవర్లు కుదించగా భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక అనంతరం ఆఫ్ఘనిస్తాన్ లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ మంచి ఆరంభమే దక్కింది. తొలి వికెట్ కు ఓపెనర్లు 63 పరుగులు జోడించారు. హసన్ 34 పరుగులతో అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన తనివాల్ 2 పరుగులు చేసి విఫలమయ్యాడు. ఈ దశలో ఓపెనర్ ఇమ్రాన్ మీర్ తో కలిసి 4వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బహిర్ షా హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ ఇద్దరు 4వ వికెట్ కు 108 పరుగులు జోడించారు. మొత్తంగా 2 వికెట్లకి 177 పరుగుల వద్ద మరోసారి వర్షం కురవడంతో మ్యాచ్ ని నిలిపివేస్తూ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచినట్టుగా అంపైర్లు ప్రకటించారు. దీంతో పదే వర్షం అంతరాయం కలిగిస్తూ టార్గెట్ ను తగ్గించుకుంటూ రావడం వల్ల టీమిండియా ఓటమి పాలవాల్సి వచ్చింది. అంతేకాదు ఫాస్ట్ బౌలర్లు ఓవర్ కి 7 రన్స్ పైన పరుగులు ఇవ్వడం కూడా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 4 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది.